కూర్చుంటా బెస్ట్ అంట. ఈ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో మన జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి ఈ ముత్యంపేట చక్కెర కర్మాగారం ఏదైతుందో ఏదైనా కానీ ఈ ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగడంతో రైతాంగం వారికి చెరుకు లభించాల్సినటువంటి ఒక మద్దతు ధర పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నాం అనేటువంటి ఒక భావన కలగటం. అంటే అది ఏంటంటే షుగర్ రికవరీ మీద ఆధారపడి అది ప్రభుత్వ పరంగా నిర్వహింప చేయగలిగినట్టయితే రైతులకు మరింత వీలు అనుకూరుతున్న ఒక భావనతోని మన ఉద్యమంలో అదొక భాగమైంది. దాన్ని మళ్ళీ ప్రభుత్వ పరంగా గట్ట మనం నిర్వహణ చేయగలిగినట్టయితే రైతుకు అది మరింత మేలు అనుకూరుస్తుందని చెప్పని అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఒక భాగమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదవుతున్నదో ఈ ముత్యంపేట చక్కెర కర్మాగారం దాని ప్రభుత్వ యాజమాన్యంతో ప్రభుత్వ రంగంలోకి దాన్ని మార్చుకోవడం జరుగుతుందనేది అందులో పేర్కొంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా టీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెసే కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటము టీఆర్ఎస్ రాజకీయ పార్టీ అన్నది ఏదైతున్నదో ఎన్నికల్లో వాగ్దానం చేసింది. అప్పుడు కవిత గారు ఏదైతుందో ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయటం, ఆమె ఒక ముఖ్యమంత్రి గారి తనయ్యగా ఏదైతున్నదో రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయగలిగినట్టయితే ఈ ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటు యాజమాన్యం నుండి ప్రభుత్వ పరంగా నిర్వహింప చేయబడడం జరుగుతుందని చెప్పని ఒక విశ్వాసాన్ని నమ్మబలికి. దురదృష్టం ఏంటంటే ఏ 100 రోజుల్లో ఈ చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహణ చేపట్టబడడం జరుగుతుంది, తదనుగుణంగా చర్యలు చేపట్టబడడం జరుగుతుందని చెప్పని పేర్కొన్నారో ఆ సంవత్సరం దాన్ని ఏదైతుందో అంతవరకు ప్రైవేటు యాజమాన్యంలో నిర్వహింపబడుతున్నటువంటి చక్కెర కర్మాగారాన్ని పూర్తిగా మూసేసి పెద్ద రాష్ట్ర రైతాంగం అంతా తీవ్ర ఆందోళన చేయటం. శాసనసభలో అప్పుడు నేను పలు పర్యాయాలు ఏదైతుందో సభలో అంశాన్ని లేవనెత్తింది. అప్పుడు శాసనసభ్యుడిగా ఉంటుంది 2014-18 మధ్యకాలం. చివరికి ఏదైతే సందర్భంగా కేసీఆర్ గారు ఏదైతున్నదో అప్పుడు ఒక విధంగా అంటే ఎకసక్కంగా నువ్వు నడుపుతావే నడుపు నీకే ఇత్తపోవాలి అందరూ కూడా గమనించే పత్రికలు కూడా వచ్చింది. ఎలక్ట్రా ఇప్పటికి కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు, మేము నీకు ఇస్తా ఉన్నా కదా నడుపు అని చెప్పని. ఇప్పుడు నేను నడపాలని చెప్పానంటే అసలు ఆ ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న 51% వాటా సంగతి చేస్తానని తెలుస్తుంది. ఆ 51% వాటా తీర్చకుండా నువ్వు నడిపోయి చూస్తా నేను ఇప్పుడు అంటాడు కదా అని చెప్పుకుంటా ఆ మధ్య నువ్వు చెప్పు అట్లా అన్నట్టు కాదు. నేను మాట్లాడితే నువ్వు నడిపోయి చూస్తా అంటే అంత ఎకసక్కంగా అంటే అంశం ఏదైతుందో దాన్ని ఏ విధంగా వాళ్ళు అలసుగా తీసుకుని చెప్పండి, దయచేసి గమనించండి చెప్పండి. రైతులు నడుపుకొని మీకే ఇస్తాం, లేకపోతే సహకారంగా నడపండి కానీ దాన్ని ఏ విధంగా దాటవేయడం జరిగిందో మనం అందరూ గమనించమని చెప్పి అంటున్నాం. సరే అప్పటి నుండి ఈ ప్రాంతంలో రైతాంగానికి సంబంధించి అటు పసుపు మద్దతు ధరే కానీ దానికి సంబంధించి పసుపు బోర్డు దానికి అరవింద్ ఏదైతే పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పోటీ చేసుకున్న సందర్భంగా ఆయన బాండ్ కాగితం రాసి ఇచ్చిందా. ఏ విధంగా టీఆర్ఎస్లో ఏదైతుందో మేము దీన్ని ప్రైవేట్ యాజమాన్యంగా ప్రభుత్వ పరంగా నిర్వహింప చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొని వాగ్దానం చేసిందో ఈ పసుపు బోర్డుకు ఆయన కాగితం రాసి ఇచ్చింది. ఒకరి మించిన ఒకటి ఆయన చెప్పంటున్నాయి. సరే గడిచిన 4 సంవత్సరాలు మనం గమనించడమే. మిత్రులు రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదైతున్నదో ఈ ప్రాంతం పర్యటనకు వచ్చినప్పుడు నరసింహరావు గారు అక్కడ కోర్టులో ఇన్ఛార్జ్ ఏదైతున్నదో షుగర్ ఫ్యాక్టరీలో బస చేయించింది. అక్కడ బస చేయించింది. ఎందుకంటే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఒక విశ్వాసంతో ఆయనకు ఆ షుగర్ ఫ్యాక్టరీ పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలి, నిర్ణయం తీసుకోవడానికి భావనతో ఏదైతుందో వాళ్ళు అక్కడే బస చేయటం, వాళ్ళు సందర్శించటం, రైతులతోని ఇంటరాక్ట్ కావడము, సరే రైతుల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటము. వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టో ప్రణాళికలు పేర్కొన్నమే. రాహుల్ గాంధీ గారు
వరంగల్ డిక్లరేషన్తో పాటు వారు జగిత్యాలకు వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు వారి జగిత్యాల పర్యటనలో ప్రత్యేకంగా ఈ అంశం పేర్కొన్నారు. ఈ చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభం చేయడం జరుగుతుందని చెప్పని వారు ప్రత్యేకంగా పేర్కొన్నారు రాహుల్ గాంధీ గారు. ఇవన్నింటి దృష్టిలో మేము ఎన్నికల ప్రణాళికలు పేర్కొనడం, మన శాసన మండలి సమావేశాల సందర్భంగా నేను ప్రత్యేకంగా ఈ అంశాన్ని ఏదైతుందో చర్చకు లేవలేదు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ఈ ముత్యమడి చక్కెర కర్మాగారం అంశాన్ని ఏదైతుందో ప్రత్యేకంగా చర్చకు లేవలేదు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఈ గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానాలకు సంబంధించి వారి జవాబులో ప్రత్యేకంగా మెన్షన్ చేసి ఏదైతే జీవన్ రెడ్డి గారు అంశం లేవనెత్తిండో ముత్యంపేట చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి సంబంధించి మీ త్వరలోనే ఒక కమిటీ వేసి ఈ కర్మాగారం పునఃప్రారంభానికి కావాల్సిన చర్యలు చేపట్టడానికి మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఏదైతున్నదో పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ అంశాలు మొత్తం చర్చించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా బ్యాంక్స్ వాళ్ళు చెల్లించాల్సిన మొత్తం ఎంతున్నది, అది ఏ విధంగా చెల్లించాలి, ఈ అంశాలు మొత్తం ఏదైతే కొత్త అవగాహన ఇచ్చే విధంగా ఇవన్నీ స్టడీ చేయడానికి దీన్ని ఏ విధంగా రివైవ్ చేయాలి. ఆ రివైవల్ అనేది ఏదైతుందో ఇప్పుడు 2 మాసాల లోపల వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే విధంగా 2 మాసాల లోపల రిపోర్ట్ ఇచ్చే విధంగా స్టడీ చేసి ఆ రిపోర్ట్కి అనుగుణంగా ఏదైతుందో ఒక సంవత్సర కాలంలో ఏదైతుందో దీన్ని పునఃప్రారంభం చేసే విధంగా చర్యలు చేపట్టాలని భావనతోని ఇవాళ కమిటీ రూపొందించింది. ఇవాళ మేము ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నటువంటి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఇలా ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతం మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతమే కానీ, నిజామాబాద్ జిల్లా బోధన్ కానీ, మెదక్ జిల్లా ముంబూచిపల్లి కానీ, ఇది 3 ప్రాంతాలు విస్తరించబడి ఈ 3 ప్రాంతాలు విస్తరించబడిన చక్కెర కర్మాగారాలు అన్నీ కూడా పునఃప్రారంభం చేయబడే విధంగా పరిశీలించడానికి ఇది కమిటీ వేయడం జరిగింది. శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో వారు, ఎందుకంటే ఈ పరిశ్రమల శాఖ మంత్రి వారు కాబట్టి ఏదైతుందో వారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి వచ్చి ఏదైతుందో 7th డిసెంబర్కు బాధ్యత చేపట్టింది. ఇవాళ 29 అంటే 50 రోజులు గడుస్తుంది అనుకుంటారా, దాదాపు 50 రోజులు గడుస్తుందా. నిజంగా టీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్న వాళ్ళకు అంత ఎందుకు ఉలికిపాటు మాకు అర్థమవుతుందని చెప్పండి. ఏమైనా ఇంకెప్పుడు చెప్తావు కొన్ని నువ్వు 5 ఏళ్ల కాలం గడిచినా కానీ నీతో రైతులు రుణమాఫీ చేయలేకపోయినావు, పూర్తి స్థాయి లోపల నిరుద్యోగ వృద్ధి చేయలేకపోయినావు, ఉద్యోగుల కల్పన చేపట్టలేకపోయినావు, గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టలేకపోయినావు, దళిత బంధు అమలు చేయలేకపోయినావు. సరే నువ్వు అందరు నీళ్ళకి అనుకుంటావే. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒకటే పట్టుకుంది, అప్ప కాంగ్రెస్ వాళ్ళు ఏమో అనుకుంటే ఏమో చేస్తున్నారేమో మాకు ఇక ఏం లేకుంటే తట్టుందిరా, ఇంకే కూడా వాకులు చవాకులు పెళ్లి చేయమన్నట్టే ప్రజలు గమనిస్తూ మాటలు మాట్లాడడానికి ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నాడు. ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో మిత్రుడు నరసింహరావు గారు ప్రత్యేకంగా మరి మెట్పల్లి ప్రాంత రైతాంగం పక్షాలు ఇది ఒక కేవలం ఎన్నికల వాగ్దానంగానే కాకుండా ఈ ప్రాంతం ఒక రైతు ప్రతినిధిగా, ఈ ప్రాంతం రైతుల యొక్క వారికి ప్రత్యామ్నాయంగా మనం వ్యవసాయ ఉత్పత్తికి దోహదపడే విధంగా ఇలా పరిశ్రమలు ప్రోత్సహించడంలో వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక పరిశ్రమ ఇలా చక్కెర కర్మాగారం. వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక పరిశ్రమ చక్కెర కర్మాగారం. దీంతోనే ఏదైతుందో ఇటు ప్రధానంగా రైతాంగానికి వారికి ప్రత్యామ్నాయంగా ఒక వాణిజ్య పంట మన ఉత్పత్తికి అవకాశం కల్పించడంతో పాటుగా కార్మికులకు ఉపాధి కూడా కల్పించేయడంతో చెప్పండి, కార్మికుల ఉపాధి కల్పించేయడంతో చెప్పండి. ఇవన్నీ దృష్టిలో ఏదైతుందో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారు ఏదైతున్నదో ఈ చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి వారు చర్యలు చేపట్టడంలో భాగంగా ఏదైతుందో మరి కమిటీ వేయటం, సంవత్సర కాలంలో చెప్పడం విద్యగా ఇయర్ వచ్చి అనుకుంటే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఈ కమిటీ సభ్యులు అందరం కూడా ఎదుగుతున్నదో ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరుగుతుంది. సంవత్సర కాలం అంటే వర్షాకాలం లోపల పంట పెట్టుకోవడం, ఎందుకంటే 9 నెలల పంట ఉంటుంది. ఈ 9 మాసాలు జరుగుతుంది 11 మాసాలు. 11 మాసాలు అంటే మనం ఏదైతుందో ఇప్పుడు జూన్ జూలైగా మనం పంట పెట్టుకుంటే మళ్ళీ ఎండాకాలం నాటి పంట చేతికి వస్తుంది. అంటే ఈ ఎండాకాలం కాక మళ్ళీ ఎండాకాలం నాటికి ఏదైతుందో ఈ పరిశ్రమ ఆరంభమయ్యే విధంగా
ఈ ఎండాకాలం కాకుండా మళ్ళీ ఎండాకాలం నాటికంటే మళ్ళీ జూన్ లోపల ఏదైతే ఈ జూన్ కాక మళ్ళీ జూన్ నాటికి ఏదైతే ఉందో క్రషింగ్ ఆరంభమైంది. దీనికి రైతుకు రవాణా భారం తగ్గుద్ది, రైతుకు రవాణా భారం తగ్గుద్ది. ఈ రవాణా భారం తగ్గడంతో పాటుగా క్రషింగ్లో అయితే షుగర్ రికవరీ పెరిగి వస్తుంది, ఇలా రేవంత్ రెడ్డి గారికి ఏదైతే ఉందో ఈ ప్రాంత రైతాంగం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మాజీ శాసనసభ్యులు కొరుట్ల మాజీ శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జగిత్యాలను ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో 6 నెలల లోపట కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, కుప్పగూలిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. అది కూడా ఒక అయ్యప్ప స్వామి చెప్పిండని, మరి అది మీ అందరికి కూడా వీడియో ద్వారా మీకు ఇక్కడ ఆనాడు చాలా మటుకు అన్ని ఛానల్స్ ఉండే కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దన్న ప్రస్తుతం విద్యాసాగర్ రావు చేసిన కామెంట్స్ రాజకీయ సంచలనం. అది ఇక్కడ కాదు. వారి ఉనికి కోల్పోతూ ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వందలాది మంది కార్యకర్తలు, అలాగే ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కేవలం వాళ్ళ కౌన్సిలర్లను, వాళ్ళ సర్పంచ్లను, వాళ్ళ ఎంపీటీసీలను కాపాడుకునేందుకు మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఒక అనుభవం ఉన్నది, 3 సార్లు ఎమ్మెల్యే అయినరు, ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మా పెద్ద జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడే మా ఎమ్మెల్యేలు కూడా మర్యాదపూర్వకంగా పోయి కలిస్తే అందరూ ఉనికి పడుతూ ఉన్నారు, మళ్ళీ పోయి స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఉన్నారు. మేము ఖాళీ అభివృద్ధి కోసం, అందుకే అదే అభివృద్ధి కోసం ఇవాళ మా కాంగ్రెస్ పార్టీలో కొరుట్ల నియోజకవర్గం కానిది, జగిత్యాల నియోజకవర్గం కానిది, ధరంపురి నియోజకవర్గం నుంచి వెళ్ళి అభివృద్ధి కోసమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ మా పార్టీలో చేరుతా ఉన్నారని తెలియజేస్తాం.